తూర్పు గోదావరి జిల్లా పంపాదిపేట కొత్తపాకల గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దివీస్ పరిశ్రమకు భూసేకరణను నిరసిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. వామపక్షాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అయితే సభకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. భారీగా బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా పోలీసులు పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా పంపాదిపేట కొత్తపాకల గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దివీస్ పరిశ్రమకు భూసేకరణను నిరసిస్తూ స్థానికులు నిరసనకు దిగారు. వామపక్ష ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. అయితే సభకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. భారీగా బలగాలను మోహరించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అక్కడున్న తాజా పరిస్థితి ఏంటి? సంతోష్, తూర్పుగోదావరి జిల్లా పొన్నంగి మండలం పంపాదిపేటలో దివీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమను నెలకొల్పడానికి యాజమాన్యం రెడీ అయిన తరుణంలో అక్కడ ఉన్న పంపాదిపేట, అదేవిధంగా తాటాయికులపాలెం, అదేవిధంగా కొత్తపాకల గ్రామస్తులు దివీస్ పరిశ్రమను ఏర్పాటు వ్యతిరేకిస్తూ గత 10 రోజుల నుంచి కూడా ఆందోళన చేపట్టారు. మాకు ఎటువంటి పరిశ్రమలు వద్దు, మాకు కావాల్సిన ఇక్కడ యాచరీస్ ఉన్నాయి, యాచరీస్ కోల్పోతాము, అదేవిధంగా మత్స్య సంపద కూడా నాశనం అయిపోతుంది, మాకున్న ఉపాధి మొత్తం కోల్పోతామని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ గ్రామస్తుల ఆందోళనకు మద్దతుగా ఈ రోజు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. భూసేకరణను వ్యతిరేకిస్తూ ఈ రోజు సిపిఎం కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ఆధ్వర్యంలో భారీ బహిరంగం ఏర్పాటు చేసిన తరుణంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. మొత్తానికైతే అదే పోలీసులు ఏం చెప్తున్నారంటే తూర్పుగోదావరి జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది, ఎటువంటి సభలకు కానీ ఆందోళనకు కానీ అనుమతి లేదని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి సిపిఎం నాయకుల్ని ఇప్పుడు కాకినాడలో అయితేనేమో, పిఠాపురంలో అయితే తునిలో కూడా ఎక్కడికక్కడికి ఆ సిపిఎం ఆఫీసుల్లో సిపిఎం నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మొత్తానికైతే ఉంది. మొత్తానికి పోలీసులు ఎటువంటి అంటే గ్రామస్తులు 2 కనబడినా 3 కనబడినా బయటికి రావద్దు, బయటికి వస్తే తీవ్ర చర్యలు ఉంటాయని ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మొత్తానికి దివీస్ పరిశ్రమ మాకు వద్దు, మొత్తానికి ఇక్కడ ఉన్న దివీస్ పరిస్థితి నెలకొల్పొద్దు అని గ్రామస్తులు హెచ్చరిస్తున్నప్పటికీ దివీస్ యాజమాన్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నాం. మొత్తానికి అయితే ఈ రోజు బహిరంగ సభను పోలీసులు అత్యుత్సాహంతో మొత్తానికైతే పోలీసులు అడ్డుకుంటున్నారని ఇక్కడ సిపిఎం వామపక్ష పార్టీ నాయకులతో పాటు గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొని ఉంది. సంతోష్. థ్యాంక్ యూ శ్రీనివాస్.